ఆత్మ సంబంధమైన విషయాల్లో దేవుని చట్టమే గొప్పది. మరి ఈ లోక చట్టము ఆత్మీయ జీవితం గురించి ఏం చెప్తుందంటే, రాజ్యాంగంలో ఆర్టికల్ 24 నుంచి సుమారుగా 29 వరకు ఒక మత విశ్వాసాన్ని గురించి కొన్ని విషయాలు ఉంటాయి. మరి ఈ లోక చట్టం ఏం చెప్తుందంటే, నీకు నచ్చిన మతాన్ని నీకు నచ్చితే స్వీకరించు, నీకు నచ్చితే అనుసరించు, నీ ఇష్టం అది. దేవుని పెట్టారా? కానీ దేవుని చట్టం ఏం చెప్తుందో తెలుసా? నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవడు కూడా పరలోకం రాలేడు. ఇది దేవుని చట్టం. ఇంకేం చెప్తుందో తెలుసా? ఈ లోకంలో నీకు ఎన్నున్నా, నువ్వేం చేస్తున్నా, ఎన్ని బాధ్యతలున్నా, నీకు ఉండవలసిన మొట్టమొదటి బాధ్యత నా నీతిని, నా రాజ్యాన్ని నువ్వు మొదట వెతకాలి. నువ్వేం సంపాదిస్తున్నావో, ఎంత తింటున్నావో, నువ్వు ఏ విధంగా బతుకుతున్నావో, ఏ కారులో ఉంటున్నావో, ఏ ఇంట్లో ఉన్నావో, అది ప్రాముఖ్యమైనది కాదు. ప్రాముఖ్యమైనది ఏంటంటే మొదట 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 నీ దేవుడు. ఎవ్రీథింగ్ ఇస్ నెక్స్ట్. ఫస్ట్ ప్రయారిటీ ఈస్ టు గాడ్. ఏ సమయంలోనే ఫస్ట్ దేవుడు. అందుకే ఇది దేవుని చట్టం. నీకు ఇష్టమైతే, నీకు అవసరమైతే కాదు, ఖచ్చితంగా నీకు దేవుడు మొదటి వాడై ఉండాలి. కాబట్టి ఎప్పుడైతే నువ్వు మొదటి స్థానం ఇస్తావో అప్పుడు అంటున్నాడు ఆయన, నీకు కావలసినవన్నీ నేనిస్తాను. ఎందుకు ఇస్తాడు ఆయన? ఈ లోకాలన్నీ కూడా ఆయన వల్ల కలిగాయంట. చివరికి అధికారులు ఆయన వాళ్ళు అంట, ప్రభుత్వాలు ఆయన అంట. ఎక్కడి నుంచి వస్తుంది నీకు మేలు? వస్తే అధికారుల దగ్గర నుంచి, వస్తే ప్రభుత్వాల దగ్గర నుంచి రావాలి. వీటన్నిటిని మేనేజ్ చేసేవాడు ఎవడు? సర్వశక్తివంతుడైన దేవుడు. కాబట్టి దేవుని పట్ల నువ్వు నేను కూడా ఈరోజు ఏ చట్టాన్ని నమ్ముకుంటున్నాం? అందులో దేవుని చట్టంలో ప్రాముఖ్యమైనది ఏంటో తెలుసా? సంఘ సహవాసము అత్యంత ప్రాముఖ్యం. నా రక్తముతో కొన్న నా సొత్తు నా సంఘం. కాబట్టి ఈ సంఘము ద్వారానే నీ బ్రతుకును ఆశీర్వదిస్తాడు. ఈ సంఘము ద్వారానే నిన్ను బలపరుస్తాడు. ఈ సంఘము ద్వారానే వధువు సంఘమైన నిత్య జీవములోకి నిన్ను చేర్చుతాడు. హల్లెలూయా. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, ఎన్ని ఆటంకాలు వచ్చినా సంఘ సహవాసమునకు నువ్వు దూరంగా ఉండొద్దు. ఎదుకు రాసిన పత్రిక 10:25 చూడండి. ఏంటి కొందరు మానేసుకుంటున్నారంట. చూడండి దేవుని బిడ్డలారా, మీ ఇంటి దగ్గర ఉన్నప్పుడు నీకు ఈ మాట వినపడవు. దేవుని రాకడ సమీపిస్తుందని మాట వినపడదు. కావాలని ప్రేమ పుట్టే పరిస్థితులు అవసరం లేదు. నీ పిల్లలే, నీ భర్తే, నీ భార్యే, నువ్వు ఎలా ఉండొచ్చు. కానీ సంఘంలోకి వచ్చినప్పుడు నీ హృదయంలో ఇతరుల ఎడల ప్రేమ పుట్టించుకోవాలి. అదంతా తేలిక వచ్చేది కదా, అప్పుడే ఇతరులను నువ్వు ప్రేమించగలుగుతావు. అందుకే నీకు హృదయాన్ని మార్చేది సంఘం. దేవుని బిడ్డలారా, నీకు విశ్వాసాన్ని పుట్టించేది సంఘం, ప్రార్థన ఆరాటాన్ని పుట్టించేది సంఘం. కాబట్టి నీ ఆత్మీయ జీవితంలో ప్రాముఖ్యమైన చట్టం ఏంటంటే దేవుని చట్టం. దేవుని చట్టములో సంఘము ద్వారా దేవుడు చేసే కార్యాలు నీ ఆత్మను వధువు సంఘంగా నిలబెట్టి పరలోకానికి నేను చేస్తాయి. హల్లెలూయా.